హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. దానికి ముందు మా అమ్మ వాళ్ళు ఓడిబియ్యం పోసారు. ఇది మా పెళ్ళైనాక ఫస్ట్ ఓడిబియ్యం, అందుకే సత్యనారాయణ పూజకి ముందు ఓడిబియ్యం పెట్టాలనుకున్నాం. ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ స్టార్ట్ చేసింది. మా ఇద్దరికి బొట్లు పెట్టి ఓడిబియ్యం పోయడం స్టార్ట్ చేసేది. తర్వాత మా చుట్టాలు, మా ఇంటి పక్కన వాళ్ళు చేశారు. వీడు మా తమ్ముడు. ఇద్దరికి బొట్లు పెట్టేసి ఇప్పుడు రింగ్స్ పెడతాడు ఇద్దరికి. ఫస్ట్ మీ అందరికీ చూపిస్తున్నాడు రింగ్స్. సో ఇద్దరికి రింగ్స్ పెట్టాక కాళ్ళు మొక్కి ఫినిష్ చేసుకున్నాడు. అప్పటికి అభయ అనుకున్నాడు ఇక మా తమ్ముడు. ఓడిబియ్యం తర్వాత మేము వ్రతం స్టార్ట్ చేసాము. సో ఈ వ్రతం ఏంటంటే, మన వ్రతం కంటే కథ చాలా గొప్పది. కథ కంటే ప్రసాదం గొప్పది. కాబట్టి దీనిలో వ్రతంలో 5 కథలు ఖచ్చితంగా వినాలి. విన్న ప్రతి ఒక్కరికి ఈ వ్రతం చేసుకునే ఫలితం దక్కుతుంది. ఇలా ప్రతి కథకి మనం 5 కొబ్బరికాయలు కొట్టి మంగళహారతి చూపించాలి. సో ఇలా కథ అయిపోయాక ప్రసాదం తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి ఫలితం దక్కుతుంది. ఇలా మా వ్రతం కూడా కంప్లీట్ అయ్యాక అందరం కలిసి భోంచేసాము. సో చాలా హ్యాపీగా జరిగిపోయింది. మీరు ఈ పూజని ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.